హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. శ్రీతేజ్ గురించి తాను ఆందోళన చెందుతున్నానని తెలిపారు. శ్రీతేజ్ అతడి కుటుంబాన్ని కలుసుకోవాలని ఉందన్నారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనపై న్యాయపరమైన విచారణ కొనసాగుతోందని, అందుకే శ్రీతేజ్ ని కలుసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాననే మాటకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అల్లు అర్జున్. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ సైతం తొక్కిసలాటలో గాయపడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అతడికి చికిత్స కొనసాగుతోంది. తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిన ఘటనలో పోలీసులు అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి డిసెంబర్ 4వ తేదీన చిక్కడపల్లిలోని సంధ్యా థియేటర్ లో జరిగిన దుర్ఘటన గురించి మనందరికి తెలిసిన విషయం తెలిసిందే. 35 ఏళ్ల మహిళ రేవతి కూడా ఆమె అప్పుడు కాలం చేసిన విషయం తెలిసిందే. తొక్కిసలాటలో ఒక్కసారిగా కూడా ఫ్యాన్స్ ఎక్కువైపోవడము, అక్కడ పోలీసులు కూడా అదుపులు చేయలేని పరిస్థితుల్లో కూడా విస్తృతంగా క్రౌడ్ ఉండడము, ఒక్కసారిగా కూడా అక్కడ వాదన కూడా నడిచింది ఏంటంటే అల్లు అర్జున్ బౌన్సర్లే ఆమెను నెట్టేశారని, ఆమె నెట్టేయడంతోనే ఆమె ఒక్కసారిగా కూడా అపస్మారక స్థితిలో వెళ్లిపోయారనేది కూడా ఒక వాదన నడుస్తోంది. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీనిపైన రేవతి కుటుంబ సభ్యులు కూడా అల్లు అర్జున్ అలాగే సంధ్యా థియేటర్ పైన కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అల్లు అర్జున్ టీం పైన కూడా రేవతి కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కూడా మనం చూసాము, కొద్ది రోజుల కిందట నాటకీయ పరిణామాల మధ్య కూడా హైకోర్టు ద్వారా అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఒక రోజంతా కూడా ఆయన చెంచల్ కూడా ప్రిజన్ లో కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడంతా చర్చ అంతా 9 ఏళ్ల బాలుడు ఆ రేవతి కుమారుడు, ఆమె రేవతి కూడా అక్కడక్కడే కోల్పోయి కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు మాత్రము అదే రోజు దాదాపు 4వ తేదీ రాత్రి నుంచి కూడా నిన్నటి వరకు కూడా ఆయన అక్కడే హాస్పిటల్లో వెంటిలేటర్ పైనే ఉన్నారు. సో ప్రస్తుతము బాలుడి పరిస్థితి విషమకరంగా ఉందని కూడా ఒక చర్చ నడుస్తోంది. దానికైతే ఆ హాస్పిటల్ అధికారులు అయితే ఎలాంటి సమాచారం అయితే అధికారికంగా ప్రకటించలేదు, కానీ ట్రీట్మెంట్ అయితే నడుస్తోంది అని చెబుతున్నారు. అయితే దీనిపైన కూడా అల్లు అర్జున్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఏంటంటే ఒక బాలుడిని అక్కడ మనిషి చనిపోయారు, ఎట్ ది సేమ్ టైం ఆ పిల్లోడు కూడా హాస్పిటలైజ్ అయ్యాడు. దీనిపైన కూడా అసలు ఎవరు కూడా మాట్లాడట్లేదు, కనీసం ఆ పిల్లోడిని వెళ్లి పరామర్శించట్లేదు అంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్న నేపథ్యంలో దీనిపైన అల్లు అర్జున్ కూడా దానిపైన ఆయన స్పందించారు. I remain deeply concerned about young Sritej, who is under constant medical care after the unfortunate incident due to the ongoing legal proceedings. I've been advised not to visit him and his family at this time. My prayers remain with them and I remain committed to taking responsibility for addressing the medical and family needs. I wish him a speedy recovery and I look forward to meeting him and his family at the earliest అంటూ కూడా అల్లు అర్జున్ నిన్న ఎక్స్ వేదికగా కూడా చెప్పారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ పైన కూడా అల్లు అర్జున్ స్పందించారు. శ్రీతేజ్ గురించి నేను ఆందోళన చెందుతున్నాను. శ్రీతేజ్ ను అతని కుటుంబాన్ని కలుసుకోవాలని ఉంది, కానీ ప్రస్తుతం న్యాయపరమైన విచారణ కొనసాగుతుంది. ఈ పరిస్థితులలో శ్రీతేజ్ అతని కుటుంబాన్ని కలుసుకోలేకపోతున్నానంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు అల్లు అర్జున్. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాననే నా మాటకు కట్టుబడి ఉన్నాను. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ కూడా అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా స్పందించారు. వీలైనంత త్వరగా బాధిత కుటుంబాన్ని కలుసుకుంటానంటూ కూడా ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ ను ప్రస్తావించారు. కానీ ఏదేమైనప్పటికీ ఆ బాలుడి విషయంలో మాత్రము రకరకాల అంటే సోషల్ మీడియా వేదికగా డిఫరెంట్ గా కూడా కామెంట్ చేస్తున్నారు. ఒక్కరోజు అల్లు అర్జున్ జైలుకి వెళ్తేనే ఆ పిల్లలు, అల్లు అర్జున్ పిల్లలు ఇద్దరు కూడా తల్లడిల్లిపోయారు. అట్లాంటిది ఈ బాలుడు దాదాపు 4వ తారీఖు అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 12 days నుంచి కూడా హాస్పిటల్లో ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా ఆ తండ్రి ఎంత విలవెల్లాడుతున్నాడు అనేది కూడా
అల్లు అర్జున్ కి తెలియట్లేదా అంటూ కూడా ఇలా మిక్స్డ్ వర్షన్స్ తో కూడా అందరూ తమ తమ అభిప్రాయాల్ని కూడా ఎక్స్ మీడియా వేదికగా కూడా తెలుపుతున్నారు. మరి మొత్తానికి అల్లు అర్జున్ అయితే తాను ఇచ్చిన మాట ప్రకారం కూడా ఖచ్చితంగా నేను ఆ కుటుంబానికి అండగా ఉంటానని కూడా ప్రకటించారు. గతంలో కూడా ప్రెస్ మీట్ నిర్వహించి కూడా ప్రత్యేకంగా గెస్టర్ ఆఫ్ గుడ్ విల్ గా 25 లక్షల రూపాయల సహాయం చేస్తాను, వాళ్ళ కుటుంబానికి ఏదేమైనా నేనే చూసుకుంటానని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే వైశాలి. అయితే అల్లు అర్జున్ న్యాయపరంగా విచారణ ఎదుర్కొంటున్నా ఒకవేళ పోలీసులు పర్మిషన్ ఇస్తే బాధిత కుటుంబాన్ని కలిసే అవకాశం ఉందా? అది ఖచ్చితంగా అది కోర్టులో ఉంది కాబట్టి కోర్ట్ పర్మిషన్ తోనే కోర్ట్ డైరెక్షన్స్ తోనే వెళ్లాల్సి ఉంటుంది. పోలీసులైనా కూడా డెఫినెట్ గా హైయెస్ట్ అపిలేట్ అథారిటీ జ్యుడిషియరీ కాబట్టి ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకొని ఒకవేళ ఆయన వెళ్ళాలి. కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందని దాని ప్రకారమే అల్లు అర్జున్ కూడా నడుచుకోవాల్సి ఉంటుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.